అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై జోసెఫ్ బచ్చలకురి ఫోన్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రజలు, మతాలు, కులాలు మధ్య చిచ్చు పెట్టేందుకు భారీ ప్లాన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జోసెఫ్ బచ్చలకురికి వైసీపీ కీలక నేత ఒకరు భారీగా ఫండింగ్ ఇచ్చినట్టు కూడా ఫారెన్సిక్ టీం నిర్ధారించింది. ఫోన్లో నలుగురితో జోసెఫ్ చాటింగ్ కూడా బయటపడింది. ఒక నటుడు, ఒక వైసీపీ లీడర్, ఒక అమ్మాయి, ఒక కామన్ మ్యాన్. సో వీళ్ళు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే రంగంలోకి ఎన్ఐఏ కూడా దిగింది. త్వరలోనే నిందితుల అరెస్ట్కు ఎన్ఐఏ పక్క ప్లాన్ గీసింది. సో ఇటు ప్యారలల్గా ఇటు హైదరాబాద్లోని జోసెఫ్ బచ్చలకూరి ఇంట్లో గన్నవరం పోలీసులు సోదాలు చేశారు. ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, పలు కీలక సాక్ష్యాధారాలను సీజ్ చేశారు. సో తెర వెనుక పెద్దల గుట్టురట్టు ఎవరైతే ఉన్నారో ఆ తెర వెనుక పెద్దల గుట్టురట్టు అవ్వాలని కూడా ఇప్పుడు మొత్తం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ముమ్మరంగా ఎంక్వైరీ ట్రాన్స్పరెంట్గా కొనసాగుతుంది. సో హిందూ మతంపై దూషణలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్గా వివాదాస్పద ప్రసంగాలు, నిషేధిత మావోయిస్టులకు మద్దతుగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇప్పుడు రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ నేపథ్యం, కార్యకలాపాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఆయన అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారు, ఫోన్లో ఏముంది, ఏ అకౌంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎందుకు అంత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి, ఇప్పుడు ఆ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయాలని కూడా పోలీసులు ఆ కన్సర్న్ బ్యాంకులకు కూడా లెటర్ రాసిన నేపథ్యం. సో ఇదే అంశాలపై ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. జోసెఫ్ రావణ్ను ఈ నెల 1న కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు హైదరాబాద్లో అదుపులో తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత పిఠాపురానికి తరలించి కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి పిఠాపురం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రావణ్ రిమాండ్ను తిరస్కరించిన న్యాయాధికారి బెయిల్ మంజూరు చేశారు. అండ్ 2వ తేదీన వేరే కేసులో సర్పవరం పోలీసులు రావణ్ని అరెస్ట్ చేశారు. అంతకుముందే ఆయన తన ఫోన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేశారు. సో అరెస్ట్ సమయంలో పోలీసులు ఆ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దానిని అమరావతిలోని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపారు. అక్కడ నిపుణులు ఫోన్లో డిలీట్ చేసినటువంటి కొన్ని వీడియోలు, ఇతర డేటాను కొంతవరకు దాన్ని రిట్రైవ్ చేయగలిగారు. సో ఈ క్రమంలో డిలీట్ చేసినటువంటి వీడియోల్లో పలు కీలక ఆధారాలు పోలీసులకు లభించాయి. అందులో కొన్ని వ్యక్తిగత వీడియోలను గుర్తించారు పోలీసులు. సో ఈ వీడియోల ద్వారా బెదిరింపులు, బ్లాక్మెయిల్కు పాల్పడుతూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారని పోలీస్ వర్గాలు ఇప్పుడు అనుమానిస్తున్న పరిస్థితి. ఇటు వాట్సాప్ కాల్స్, చాటింగ్ వివరాలు కూడా రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. జోసెఫ్ రావణ్ చేతిలో మోసపోయిన, బెదిరింపులకు గురైన బాధిత మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కూడా కాకినాడ జిల్లా పోలీసులు కోరుతున్నారు. యూట్యూబ్లో ప్రశ్న పేరుతో రావణ్ కొన్నేళ్లుగా వివాదాస్పద వీడియోలు చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ మతాన్ని కించపరచడం, లేదంటే హిందూ దేవుళ్ళను తోలనాడటం, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని కించపరచడం, లేకపోతే బూతులతో మాట్లాడటం, ఇలాంటి వీడియోలు పోస్ట్ చేశారు రావణ్. ఈ తరహా వీడియోలకు సహజంగానే వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో యూట్యూబ్ ఆదాయం గడిచిన కొన్ని నెలలుగా పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. రావణ్ నెలకు యూట్యూబ్ నుంచే సరాసరి 1,50,000 వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక వ్యక్తిగత వీడియోల ద్వారా, బెదిరింపుల ద్వారాను లక్షల్లో సంపాదించారట. సో ఈ నేపథ్యంలో రావణ్కు చెందిన ICICI, ఎస్ బ్యాంక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేయాలని ఆ బ్యాంకులకు పోలీసులు లేఖలు కూడా రాశారు. అయితే రావణ్ తండ్రి విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో CNW విభాగంలో సీనియర్ టెక్నీషియన్గా పనిచేసి 5 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్లో టిమ్స్ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ప్రయాణికులకు టికెట్లు కొడుతున్నట్లు కూడా తెలిసింది. సో ఇలాంటి నేపథ్యంలో రావణ్ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తాడని చాలామంది అనుకోలేదని మాట్లాడుకుంటున్నారు. రావణ్ ఎప్పుడైతే ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యాడో అప్పుడు నిజంగా చాలామంది రావణ్ని అనవసరంగా అరెస్ట్ చేశారు అని మాట్లాడుకున్నారు. అండ్ దాని తర్వాత క్రమంగా ఎప్పుడైతే రాజద్రోహం కేసు పడిందో తను కులాలు, మతాల గురించి రెచ్చగొట్టడం, గొడవలు పెట్టడం, కావాలనే గిల్లి గజ్జాలు పెట్టే ధోరణి కనిపిస్తుందని చెప్పడంతో చాలామంది టర్న్ అయిపోయారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రాజద్రోహం పడింది, 14 రోజులు రిమాండ్ పడింది. అండ్ మరి కాసేపట్లో ఇటు ఏపీ పోలీసులు అతన్ని పోలీసు కస్టడీలో కూడా తీసుకొని ఉన్నారు. సో తన దగ్గర నుంచి ఇంకాస్త అయితే ఆ డేటా ఉందో దాన్ని కూడా తీసుకునే ప్లాన్లో ఉన్నారు పోలీసులు. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా తిట్టారని లేకపోతే ఇంకోటి కాదు. సో రావణ్ కేసులు హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఉండటం, మతాల మధ్య గొడవ పెట్టేలా ఉండటం, హిందూ దేవుళ్ళను తోలనాటం,
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వాళ్ళని అంటే బూతులతో తిట్టడం, సరే ప్రశ్నించడం అని చెప్పి ప్రశ్న రావని చెప్తున్నాడు. కానీ అది రాజ్యాంగం ప్రకారం బూతులు తిట్టడం, దూషించడం అవుతుంది. మరి ఇన్ని చేసిన ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేయొద్దా అనేది నిజంగా ప్రశ్న రావణ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా సూటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పటిదాకా కేవలం ప్రశ్న రావణ్ వ్యవహారంలో కొడకల్లారా అన్నందుకే కేసు పడిందని చెప్పి ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నారు. అసలు విడ్డూరం ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ కొడకల్లారా అన్నాడు, లేకపోతే ప్రశ్న రావణ్ కూడా సేమ్ అదే కదా ఉంది, దానికోసం ఎలా పెడతారు అని చెప్పి ఇప్పటికీ చాలామందిలో మైండ్లో ఆ భావన ఉంది. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ కొడకల్లారా అన్న సిచ్యువేషన్ వేరు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీదకి అప్పట్లో వైసీపీలో ఉన్న నాయకులు బరి తెగించి మాట్లాడితే కొడకల్లారా అని మాట్లాడారు. అంతేగాని ప్రశ్న రావణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఎవరు తప్పుగా మాట్లాడలేదు కదా. అలా ఎలా మాట్లాడతారు? అసలు ప్రశ్నించే తీరనది నిజంగా పద్ధతేనా? సరే వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఒక పద్ధతి మాట్లాడే విధానం అనేది ఉంటుంది. నిజంగా ఎంతవరకు రెచ్చగొట్టడం ఇలాంటివి చేస్తే ఏదో ఒక రోజు అంటే పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా, ఎగ్జాక్ట్గా సామెత ప్రశ్న రావణ్కి సెట్ అవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రశ్న రావణ్ ఎవరి వాడు అనేది కూడా చాలా కీలకం ఇక్కడ. ఎందుకంటే సరిగ్గా 2 రోజుల క్రితం గమన ప్రశ్న టీంలో వర్క్ చేసే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. సో ఇప్పుడు ఇంతకుముందు పేరు నాని, అంబటి రాంబాబు వీళ్ళు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లీగల్గా మేము సపోర్ట్ ఉంటాం, కూటమి అన్యాయంగా కేసులు పెట్టింది కాబట్టి లీగల్గా మేము సపోర్ట్ ఉంటామని చెప్పారు. మరి ఇప్పుడు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చెప్తున్నారు? లేదు, మాకు ప్రశ్న రావణ్కి అసలు సంబంధం లేదు, టీడీపీ వ్యక్తే, మాకు ఎలాంటి సంబంధం లేదని చాలా క్లియర్గా కరాఖండిగా చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు ఎవరిని ఓన్ చేసుకోవాలి? ఇక్కడ ఎవరు ఎవరిని వాడుకున్నారు, ఎవరు ఎవరిని వాడారు? గతంలో సరిగ్గా ఈ బోరుగడ్డ అనిల్ని వైసీపీ వాడిన తీరు ఒకసారి గుర్తించుకోండి అందరూ. అతనితో పవన్ కళ్యాణ్ తిట్టించి, కూటమి నాయకులను తిట్టించి, నారా లోకేష్ని తిట్టించి, చంద్రబాబు నాయుడిని తిట్టించి, ఎంత దారుణంగా తిట్టించి అతన్ని పక్కన పడేశారు. వాళ్ళ మీడియాల్లోనే అధికార ప్రతినిధి అన్నటువంటి బోరుగడ్డ అనిల్, అసలు బోరుగడ్డ అనిల్ వైసీపీకే సంబంధం లేదు అంటూ మాట మార్చేశారు. అందరూ చూడలేదా ఎంత విడ్డూరంగా ఉంది? ఇప్పుడు మళ్ళీ సేమ్ స్ట్రాటజీ ఎక్కడ మారలేదు, ఎక్కడ కూడా చేంజెసే లేవు, సేమ్ అది కాపీ, ఇక్కడ పేస్ట్, మనిషి మారాడు అంతే. అక్కడ గొడవలు చేయటం ఇలాంటివి ఎక్కడ మారలా, మనిషి మాత్రమే మారాడు అక్కడ బోరుగడ్డ అనిల్, ఇక్కడ జోసెఫ్ బచ్చలకూరి. నిజంగా ఇప్పుడు గనక అంటే నిజంగా జోసెఫ్ బచ్చలకూరి వెనక వైసీపీ కీలక నేత, ఏదైతే పోలీసులు చెప్తుందని ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వైసీపీ కీలక నేత ఫండింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళ కనుసన్నల్లో ఈ వీడియోలు, ఈ స్ట్రాటజీలు మూవ్ అయినట్టు కనుక పోలీసులు నిర్ధారిస్తే వైసీపీ ఇప్పుడు ఓన్ చేసుకుంటుందా? ఓన్ చేసుకునే దమ్ము నిజంగా వైసీపీకి ఉందా? ఎంత దారుణంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారేమో హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్, అసలు ప్రశ్న రావణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా గట్టిగా మాట్లాడినటువంటి చాలామంది ఇప్పుడేం మాట్లాడుతున్నారు? మాకు ప్రశ్నకి సంబంధం లేదంటున్నారు. మరి ప్రశ్నకు జవాబేది? ప్రశ్నకు దారేది? ఎవరతన్ని ఓన్ చేసుకోవాలి? టీడీపీ ఓన్ చేసుకోలేదు, ఖండించింది. జనసేన కేసులు పెట్టింది, బీజేపీ నాయకులు మాట్లాడారు. వైసీపీ ఏమో ఫస్ట్ మాకు కావాలని చెప్పింది, తర్వాత వద్దని చెప్పింది. ఎందుకు వద్దని చెప్పింది? ప్రశ్న రావణ్ ఫోన్లో దొరికినటువంటి అశ్లీల వీడియోలు. ఎగ్జాక్ట్లీ ఇదే రీజన్. దీనివల్లే ఇప్పుడు ప్రశ్న రావణ్ని మాకొద్దు, మాకు అక్కర్లేదు అని చెప్పి స్టేట్మెంట్లు ఇప్పించారు. సరిగ్గా వైఎస్ఆర్ జయంతి రోజునే నాంది పడింది. దానికన్నా ఒక 2 రోజుల క్రితం అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, మనం జోసెఫ్ని ఓన్ చేసుకుందాం, ఏవైతే ఆ తన వెనకాల ఉన్న ఫాలోవర్స్ మొత్తం, లేదంటే తనని సపోర్ట్ చేసేవాళ్ళు సామాన్యుల్ని మన వైపు తిప్పుకుందాం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ వేశారు. ఎప్పుడైతే జోసెఫ్కి నెగిటివిటీ పెరిగిపోయిందో అమాంతం అరెస్ట్ చేశారని చాలామంది తెలియక ఆ పాజిటివిటీ పెరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఏమైంది? ఒక్కసారిగా నెగిటివిటీ పెరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారు? రీజన్ ఏంటి? ఇతను మాట్లాడిన మాటలు ఏంటి?
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేసరికి, ఇతనికి ప్రకాష్ రాజ్కి ఉన్నటువంటి కాల్ రికార్డింగ్స్ బయటికి వెళ్ళేసరికి, ఇవన్నీ విన్న తర్వాత సామాన్యుల్లో చాలా మందిలో ఒక మార్పు మొదలైంది. అవునా, ఇంతగా దిగజారాడా ప్రశ్నారావణ్, అంత దారుణంగా తిట్టటువంటి పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అప్పుడు బోరుగడ్ని ఎలాగైతే వాడారు, ఇప్పుడు జోసెఫ్ బచ్చలకూరిని కూడా అలాగే వాడారని కూటమి నేతల దగ్గర నుంచి కామెంట్స్ వినిపిస్తున్న పరిస్థితి. నిజంగా మరి మీరేమనుకుంటున్నారు? జోసెఫ్ బచ్చలకూరికి ఎన్ఐఏ కూడా రంగంలో దిగింది కాబట్టి ఎన్నేళ్ళు జైలు పడే అవకాశం ఉంది? మస్తు కామెంట్ చేయండి.